బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళనలను ఢాకా తిరస్కరించింది. ఇటీవల హిందువులపై జరిగిన దాడి ఘటనలను సమాజంలోని వ్యక్తులతో సంబంధం ఉన్న వివిధ నేరపూరిత చర్యలని పేర్కొంది. అవి క్రమబద్దమైన హింసకు సంబంధించిన సందర్భాలు కావని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్లో క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, అవి తప్పుదోవ పట్టించే అతిశయోక్తితో కూడిన కథనాలపై ఆధారపడి ఉన్నాయని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ దీర్ఘకాల మత సామరస్యం సంప్రదాయాన్ని తప్పుగా సూచించేలా చేస్తున్న తప్పుడు, అతిశయోక్తి లేదా ప్రేరేపిత కథనాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రవాద శక్తులు చేస్తున్న దాడులు అయోమయయోగ్యం కావని భారత విదేశాంగ శాఖ 2 రోజుల క్రితం స్పష్టం చేసింది. నిందితుల్ని న్యాయం ముందు నిలబెట్టాలని బంగ్లాదేశ్ను కోరింది. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనార్టీలపై కొనసాగుతున్న హింసపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని, వారి భద్రతను నిర్ధారించాలని కోరుతున్నట్లు ఢాకాకు తెలుపగా బంగ్లాదేశ్ తాజాగా స్పందించింది.